అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఇప్పుడు. నాగార్జున్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏపీఆర్ గ్రాండేలో నివసిస్తున్నాడు. తను ఈ నెల 5వ తారీఖులో ఒక ఫోన్లో ఒక మెసేజ్ తనకి రావడంతో వాట్సాప్లో ఆ మెసేజ్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో తన ఇంట్రెస్ట్ ఉన్నాడని చెప్పి అవతల వాళ్ళకి రిప్లై ఇవ్వడంతో వాళ్ళు ఒక లింక్ పంపించడం జరిగింది. ఆ లింక్లో ఉన్న యాప్ని తను డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో వాళ్ళు ఇతన్ని మోసం చేస్తుంటే దానికి ఇతను గ్రహించలేక ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్లో దాదాపుగా 99,78,000 రూపాయలు వాళ్ళ యాప్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాళ్ళకి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈయన మళ్ళీ ఆ దాంట్లో నుంచి డబ్బులు తీసుకోలేక అప్పుడు రియలైజ్ అయిపోయి మనకి 1930కి కాల్ చేయడం, తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడంతో మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఇతను 99 లక్షల రూపాయల 78,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. అతను ఇమీడియట్గా మన దగ్గర రావడంతో 1930కి కాల్ చేయడం వల్ల మేము ఇమీడియట్గా ఈ మెయిల్స్ పెట్టడం ద్వారా దాదాపుగా ఇప్పటి వరకు 34 లక్షల రూపాయలు మనం డబ్బులు వివిధ అకౌంట్లలో ఫ్రీజ్ చేయగలిగినాం. ఇంకా ఫర్దర్గా కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఫాలోఅప్ చేసి ఫర్దర్గా వీలైతే డబ్బులు ఫ్రీజ్ చేసి ఆయనకు నష్టపరిహారంగా అట్లీస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఉన్న నిరసన కూడా పట్టుకోవడానికి ఎక్కువ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ బాధితులకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఏదైనా పొరపాటున కానీ ఏదైనా సైబర్ క్రైమ్ గురైన రియలైజ్ అయిన వెంటనే 1930కి కాల్ చేసి మీ వివరాలు, మీ బ్యాంకు వివరాలు, మీరు ఏ విధంగానైతే ఏ అకౌంట్లోకి డబ్బులు వేసారో ఆ వివరాలన్నీ తెలియపరిస్తే అట్లీస్ట్ వాటిలో ఎంతో కొంత మనం రికవరీ చేయడానికి వీలవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా 1930కి కాల్ చేసి అట్లీస్ట్ సైబర్ క్రైమ్ నేరానికి గురి అయిన తర్వాత అయినా సరే కొంత ఉపశమనం గురించి ప్రయత్నించాల్సిందిగా కోరుచున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.